హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రజెంట్ పచ్చి జీడిపప్పు దొరికే సీజన్ కాబట్టి మరి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి జీడిపప్పుతోటి మటన్ కాంబినేషన్తో ఎంతో టేస్టీ అండి ఎమ్మిగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీని ఈ పచ్చటి పొలాల దగ్గర పక్కా పల్లెటూరు స్టైల్లో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో వేసుకునే మసాలా పేస్ట్ కోసం ముందుగా ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 24 ఎండు జీడిపప్పు బద్దలు మరియు లైట్గా వాటర్ వేసుకుని 2 అవర్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఈ మటన్ కర్రీలో వేసుకునే ఉల్లిపాయ ముక్కల కోసం 300 గ్రాముల చిన్న ఉల్లిపాయలను ఒలుచుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలతో చేసిన కర్రీ టేస్ట్ కన్నా ఇలా చిన్న ఉల్లిపాయలతో కర్రీ చేసుకుంటే మంచి రుచి వస్తుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడటానికి ముందుగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక చిన్న రోటిలో 4 అంగుళాల చెక్కు తీసిన అల్లం ముక్క, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మెత్తగా నలిగిన తరువాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే రోటిలో 2 గంటల పాటు నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. జీడిపప్పు గసగసాలు కూడా ఈ విధంగా మెత్తగా నలిగిన తరువాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా 3/4 కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ పసుపు వేసుకుని అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని 10 to 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకుని కర్రీ వండుకోవటానికి ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. మట్టి పాత్ర లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 2 గ్లాసులు గాను నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత 4 లవంగాలను వేసుకోవాలి. తరువాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కల్లుప్పును వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టేబుల్ స్పూన్తో ఫుల్గా 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తరువాత మనం క్లీన్ చేసుకుని ఉంచుకున్న 250 గ్రాముల పచ్చి జీడిపప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొక 1/4 గ్లాసు గాను నూనెను వేసుకుని ఈ పచ్చి జీడిపప్పుని కూడా 2 నిమిషాల పాటు చిన్న మంట పైన మగ్గనివ్వాలి. తరువాత 2 గ్లాసుల వాటర్ వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని జీడిపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనం విడిగా వండుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి.
అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జీడిపప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుని ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం మరియు 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పొడి మరియు 2 టీ స్పూన్ల మటన్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. లైట్గా కళ్ళుప్పుని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మటన్ని కుక్ చేసుకున్నప్పుడు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని మనం చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని కర్రీ అడుగంటిపోకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా పౌడర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు మటన్ మసాలా పౌడర్ కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో చిన్న టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్, ఇంకో స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేరి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడిపప్పు కాంబినేషన్తో నా ఛానల్లో ఇంకా పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ, పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ ఇంకా రకరకాలుగా చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి. తరువాత ఇలా వేడివేడి అన్నంలో పచ్చి జీడిపప్పు మటన్ కర్రీని వేసుకుని నిమ్మకాయను పిండుకుని కలుపుకుని తింటే అదరహో అనవలసిందే. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. పచ్చి జీడిపప్పు మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.